నిజం జన్మించిన రోజు, ఒక తేజం ఉదయించిన రోజు, ఒక ధైర్యం ధరణిచ్చిన రోజు, ఒక శౌర్యం భూమికొచ్చిన రోజు. సంక్షేమ రథసారథి, అభివృద్ధి ప్రదాత, ఆంధ్రాకి అండాదండ, పేదోడి ఆశల సౌధం, విద్యార్థుల కళల సామ్రాజ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 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 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన జననేత జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ కొరిపర్తి సురేష్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు నడకుదురు సర్పంచ్, అవినకట్ట నియోజకవర్గం, కృష్ణా జిల్లా. వెల్కమ్ టు AP19 న్యూస్. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు 620 కోట్ల రూపాయల వ్యయంతో బైజూస్ ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. డిజిటల్ లెర్నింగ్ స్టాల్స్ను పరిశీలించి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. 10 రోజుల పాటు ట్యాబ్ల పంపిణీ కొనసాగుతుందని అన్నారు. ట్యాబ్లు పనిచేయకుంటే మరలా అందిస్తామని చెప్పారు. ప్రతి క్లాస్ రూమ్ను జనవరి 30 కల్లా డిజిటలైజేషన్ పూర్తి చేస్తామని తెలిపారు. ప్రపంచంలోనే బెస్ట్గా పిల్లలు ఉండాలన్నారు. మనం పిల్లలకు ఇవ్వదగ్గ ఆస్తి చదివే అని సీఎం జగన్ అన్నారు. విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వకూడదంట, ఇస్తే ఏవేమి వీడియోలు చూస్తున్నారంట, వీడియో గేమ్లు ఆడుతున్నారంట, పేదలకు మంచి చేస్తుంటే కడుపు మంట ఎందుకు, పేదల చేతిలో ట్యాబ్లు ఉండకూడదా, పేదలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా అని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వ బడులతో ప్రైవేట్ స్కూళ్లు పోటీ పడుతున్నాయి అని సీఎం జగన్ అన్నారు. సర్కార్ బడుల కంటే ప్రైవేట్ స్కూళ్లు బాగుంటాయన్న నానుడి పోయి సర్కార్ బడులతో ప్రైవేట్ స్కూళ్లు ఇప్పుడు పోటీ పడుతున్నాయని అన్నారు. డబ్బును దుబారా చేయటం లేదని, ప్రతి రూపాయి రేపటి భవిష్యత్తు మీద ఖర్చు పెడుతున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రపంచంలో పోటీ పడే పరిస్థితిలోకి రావాలి. ఆ పోటీలో మన పిల్లలు గెలవాలి అని ఆశిస్తూ అని కోరుకుంటూ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు అక్షరాల 4,35,185 మంది పిల్లలకు 620 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు మన పిల్లల చేతుల్లో ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం. నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబడాలి అని చెప్పి తలంపుతో వాళ్ళ మామగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్గా చూడాలని కాదు నేను చూస్తూ ఉండేది, దేశంలో బెస్ట్గా ఉండాలని కాదు నేను చూస్తూ ఉండేది. నేను చూస్తూ ఉన్నది, నేను పోటీ పడతా ఉన్నది ప్రపంచంలో బెస్ట్గా నా పిల్లలు ఉండాలి అని చెప్పి నేను చూస్తూ ఉన్నా. దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా. మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అని అడుగుతా ఉన్నా. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు తోడుగా అండగా మీరే నిలబడండి అని మాత్రమే కోరుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. పెడన్లోని మంత్రి కార్యాలయం వద్ద జగనేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మంత్రి పెడన పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక వేడుకలో మంత్రి జోగి రమేష్ పాల్గొని భారీ కేకును కట్ చేశారు. అనంతరం ఒకరికి ఒకరు మిఠాయి తినిపించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జోగి రమేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పామారు జడ్పీ హై స్కూల్ నందు విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య ఎంతో వైభవంగా నిర్వహించారు. పామారు శాసనసభ్యులు కైలే అనిల్ సారథ్యంలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హరికారాము ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. రాజశేఖరునికి ఒక్కడే కొడుకై ఉండొచ్చేమో కానీ రాష్ట్ర ప్రజలందరికీ బిడ్డగా అన్నగా నిలిచిన మహా గొప్ప నేత, పేదల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు హారికారాము.
సీఎం జన్మదిన వేడుకల్లో పామారు నియోజకవర్గ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని గౌరవ పామరు శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు, అలాగే గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారైన శ్రీమతి ఉప్పాల హారిక రాము గారు, అలాగే మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారైన శ్రీ రాజాబాబు ఐఏఎస్ గారిచే కన్నుల పండుగగా ఈ కార్యక్రమం మనం నిర్వహించుకోవడం జరుగుతోంది. వచ్చే జన్మదినానికి ముఖ్యమంత్రి పదవిని మరోసారి జగన్ కి బహుమతిగా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే రమేష్ బాబు భారీ కేకును కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం బస్టాండ్ సెంటర్లోని దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ జీవన విధానంలో మెరుగైన జీవితం గడపడానికి కారకులైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం మూలంగా అటువంటి జరిగినాయని చెప్పి ఈ పుట్టినరోజు జరుపుకుంటూ మళ్ళా వచ్చే పుట్టినరోజుకి మళ్ళా ముఖ్యమంత్రిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు మళ్ళా ముఖ్యమంత్రి పదవిని గిఫ్ట్గా ఇవ్వనున్నారు. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఎందుకంటే ప్రజల మనసుల్లో ఉన్నమాట, ప్రజల మనసులో గెలుచుకున్న వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కొక్కిలగడ్డ వీర వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, ఎంపీపీ తుంగల సుమతీదేవి, నియోజకవర్గ పార్టీ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, మండల పార్టీ కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గాజుల జయగోపాల్, గ్రామ సచివాలయాల మండల కన్వీనర్ నజీర్ బాషాలతో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ వార్డు వాలంటీర్లకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మాట్లాడుతూ వాలంటీర్లకు 750 రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నామని అన్నారు. ఇవాళ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నామని, ప్రజలకు రేషన్ పకడ్బందీగా ఇప్పిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. జనవరి 1 నుంచే ఇది అమలవుతుందని, భవిష్యత్తులో వాలంటీర్లు మరింత మంచి చేసే అవకాశం కల్పించేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆ స్వామిని ఆయనకి ఇంకా మంచి శక్తిని ప్రసాదించి ఈ రాష్ట్రం భారతదేశంలోనే అన్ని పథకాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో భారతదేశం అంతా తొంగు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి. ఆయనకి ఇంకా మంచి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే ఏదైతే మా వాలంటరీ వ్యవస్థ ఉందో వాలంటరీ వ్యవస్థకి మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి నెలకి 1 గంట ఆ 50 ఏళ్ల పరిధిలో ఆ రేషన్ ఆల్రెడీ ఇప్పుడే దగ్గరుండి ఇప్పిస్తున్నారు. ఇంకా పకడ్బందీగా వాళ్ళకి ఇప్పించాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్కి నెలకి 5,000 కాకుండా ఇంకో 750 రూపాయలు అదనంగా ఇచ్చే కార్యక్రమాన్ని రేపు జనవరి 1 నుంచి ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఆయన బర్త్డే కానుకగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో వాలంటీర్స్కి ఇంకా మంచి చేసే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఆయన బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వాలంటీర్స్కి ఆ బర్త్డే సందర్భంగా 750 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు చిన్న విరామం. ఒక నిజం జన్మించిన రోజు, ఒక తేజం ఉదయించిన రోజు, ఒక ధైర్యం ధరణిచ్చిన రోజు, ఒక శౌర్యం భూమికొచ్చిన రోజు. సంక్షేమ రథసారథి, అభివృద్ధి ప్రదాత, ఆంధ్రాకి అండాదండ, పేదోడి ఆశల సౌధం, విద్యార్థుల కళల సామ్రాజ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 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 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మన జననేత జగనన్నకు
జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ గొరిపర్తి సురేష్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు నడకుదురు సర్పంచ్, అవినకట్టు నియోజకవర్గం, కృష్ణా జిల్లా. తిరిగి AP19 వార్తలకు స్వాగతం. స్పా మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ భాస్కర్ రావు అన్నారు. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న స్పా నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్నారని సమాచారం రావడంతో ట్రాంక్విలన్ స్పా పై దాడి చేసి 2 నిర్వాహకులు, 3 విటులు, 9 మంది బాధిత మహిళలను పట్టుకున్నామన్నారు. సిరి స్పాపై కూడా దాడి చేసి 2 నిర్వాహకులను, 8 మంది మహిళా బాధితులను పట్టుకున్నామని అన్నారు. విజయవాడ సిటీ సెంట్రల్ డివిజన్ ఏరియాలో స్పా ముసుగులో వ్యభిచారం చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారం మీదట మేము నిన్న సాయంత్రం కొన్ని స్పాల మీద రేడ్ చేయడం జరిగింది. దాంట్లో ట్రాంక్విలిన్ స్పా రేడ్ చేసి ఆర్గనైజ్ చేస్తున్న 2 వ్యక్తులు, ఈ అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఒక 3 విటులు, 1 మహిళలు మాకు పట్టుబడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో భయాందోళనలు పెరుగుతున్నాయి. ప్రపంచంలో పలు దేశాలను కరోనా కేసులు నమోదవటం కలవరానికి కారణంగా మారింది. కరోనా కేసులు దేశంలో కూడా పెరుగుతుండటంతో కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలకు జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా పట్ల అప్రమత్తత అవసరమని సూచించింది. కోవిడ్-19లో కొత్త రకం కరోనా వైరస్ ఇప్పుడు ప్రజలను కలవరానికి గురిచేస్తుంది. కరోనా వైరస్ వలన ప్రజలు భయపడాల్సిందేమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పటం కొంత ఊరట కలిగిస్తుంది. గత కొద్ది రోజుల్లోనే కోవిడ్ కొత్త కేసులు పెరగటం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నాయి. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నాయి. కష్టపడి పనిచేస్తూ కూడా లక్ష్యం, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చునని నిరూపించారు ఓ మహిళా కానిస్టేబుల్ కల్పన. కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న జన్ను కల్పన ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఐ పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణత సాధించి ఎస్ఐగా ఎంపికయ్యారు. కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఎస్ఐ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాన్ని మరవకుండా ప్రభుత్వం మరోసారి ఎస్ఐ పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈసారి ఎలాగైనా ఎస్ఐ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పరీక్షలు వ్రాసింది. ప్రభుత్వం బుధవారం విడుదలైన పరీక్షా ఫలితాలలో ఎస్ఐగా ఎంపికయ్యారు. ఎస్ఐగా ఎంపికైన కల్పనని అధికారులు, సహచరులు అభినందనలతో ముంచెత్తారు. అంగన్వాడీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మెకు సంఘీభావంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి విజయవాడ లెనిన్ సెంటర్ కూడలిలో మహిళలతో కలిసి నిరసన చేపట్టారు. నిరంతరం అక్క చెల్లెమ్మల జపం చేసే ముఖ్యమంత్రి అంగన్వాడీలు 9 రోజులుగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తుంటే సమస్యను పరిష్కరించాల్సింది పోయి మరింత ఇబ్బందులకు గురి చేయటం సరికాదని మండిపడ్డారు. 9 రోజులుగా నిరసన చేస్తున్న ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిటైర్డ్ బెనిఫిట్లు ఇవ్వాలని కోరారు. 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది డోక్రా అక్క చెల్లెళ్ల మద్దతు అంగన్వాడీ కార్యకర్తలకు ఉందనేటటువంటి విషయాన్ని గమనించమని చెప్పేసి కోరుతున్నాం. మీరు ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి IAS అధికారుల దగ్గర నుంచి ఇంకేమీ పని లేదన్నట్లు అంగన్వాడీ కేంద్రాలని బద్దలు కొట్టించి వాళ్ళకి తిండి పెట్టించే పని మీరు చేస్తున్నారు. సిగ్గుచేటైన విషయం కాదా అని నేను అడుగుతున్నా. 4 పిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి 6 అధికారులు కూర్చుని భోజనాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారే, ఎందుకు మీకు వ్యవహారం, ఎందుకు నిర్బంధం అంగన్వాడీ కార్యకర్తల మీద అని మేము అడుగుతున్నాం. అయ్యా, మీరు తక్షణం అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈరోజు స్కీమ్ వర్కర్స్, గాడిద చాకరీ చేసేటటువంటి ఆశ, మధ్యాహ్న భోజనం లేదు, స్వీపర్స్, స్కావెంజర్స్, ఇలాంటి వాళ్ళంతా వీధుల్లోకి రాబోతున్నారు. ఏ తప్పు చేయని 2వ తరగతి బాలుడిని చెదకబాదింది విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మచిలీపట్నం నవీన్ మిట్టల్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలి పైశాచికత్వం హద్దులు దాటింది. ఏ కారణం లేకుండా విచక్షణ రహితంగా చిన్న బాలుడిపై విరుచుకుపడింది.
టీచర్ వ్యవహార శైలిపై బాలుడు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2వ తరగతి చదువుతున్న విద్యార్థి శీలం సుకుమార్ని టీచర్ చితకబాదింది. ఎందుకు కొట్టారో చెప్పాలని విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలిని ప్రశ్నిస్తే తల్లిదండ్రుల పట్ల కూడా టీచర్ దురుసుగా ప్రవర్తించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ వద్దనే ఆందోళనకు దిగడంతో ఎంఈఓ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి వచ్చి సర్ది చెప్పారు. విషయం జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి వెళ్లడంతో ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎంఈఓకి జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో భారీగా డ్రగ్స్ తరలిస్తున్న వాహనం పట్టుబడింది. అంబులెన్స్లో అక్రమంగా తరలిస్తున్న 364 కిలోల డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబులెన్స్లో గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై రాయ్పూర్ పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. బుధవారం అర్ధరాత్రి పోలీసు బృందం అనుమానాస్పద స్థితిలో అంబులెన్స్ను అడ్డగించి తనిఖీ చేసినట్లు ఆజాద్ చౌక్ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మయాంక్ గుర్జార్ తెలిపారు. రాయ్పూర్లో అంబులెన్స్లో నుండి 364 కిలోగ్రాముల నిషేధిత గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి అనుకోని ప్రమాదంలో పడి తెలుగింటి బిడ్డ విజయవాడకు చెందిన యువతి మృతి చెందింది. కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో ఆమె కన్ను మూశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ గ్రామీణ ప్రాంతం ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు. బుధవారం షికాగో నగరంలో ఆమె ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ లీక్ కావడంతో డ్రైవర్తో పాటు నాజ్ కూడా స్పృహ తప్పారని, ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సేవలు స్తంభించాయి. గురువారం ఉదయం ట్విట్టర్ మొరాయించింది. నెటిజన్లకు సేవలు అందించడంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో సమస్య తలెత్తింది. ట్విట్టర్ ఎక్స్ అకౌంట్స్ ఓపెన్ చేయగానే టైమ్ లైన్ ఖాళీగా కనిపించింది. ఈ విషయంపై యూజర్లు ఫిర్యాదులు చేశారు. పెట్టిన పోస్టులు కనిపించడం లేదని తెలిపారు. ఫాలోయింగ్, ఫర్ యూ, లిస్ట్ పేజీలు కూడా ఖాళీగా దర్శనమిచ్చాయి. ఎక్స్ ప్రీమియం, ఎక్స్ ప్రో వెర్షన్లు కూడా పనిచేయటం లేదని అనేక మంది ఇతర సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఇటీవల ట్విట్టర్ ఎక్స్ మాధ్యమంలో అనేక సమస్యలు తలెత్తాయి. తగినంత మంది సిబ్బంది లేకపోవటం ప్రధాన సమస్యగా మారింది. ఇతర సాంకేతిక కారణాలు ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ సేవల్లో చాలాసార్లు అంతరాయం కలుగుతోందని టెక్ వర్గాలు అంటున్నాయి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్. ఒక నిజం జన్మించిన రోజు, ఒక తేజం ఉదయించిన రోజు, ఒక ధైర్యం ధరణిచ్చిన రోజు, ఒక శౌర్యం భూమికొచ్చిన రోజు. సంక్షేమ రథసారథి, అభివృద్ధి ప్రదాత, ఆంధ్రాకి అండాదండ, పేదోడి ఆశల సౌధం, విద్యార్థుల కళల సామ్రాజ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 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 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మన జననేత జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ గొరిపర్తి సురేష్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు నడకుదురు సర్పంచ్, అవినకట్ట నియోజకవర్గం, కృష్ణా జిల్లా.